Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Thursday అంటే April 30, 2026. అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి, డేటా బ్రేక్డౌన్ లెవెల్స్ కానివ్వండి మీకు లైవ్లో అయితే హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ యాజ్ యూజువల్ ఒకసారి క్విక్గా మనం పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చూసాక ప్రీ మార్కెట్ అనాలిసిస్ చేద్దాం. సో దట్ మనకి ఈరోజు ఏం ఎక్స్పెక్ట్ చేసినండే ఏం జరిగింది అనేది క్లియర్గా అర్థమైపోతుంది. యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎస్టర్డే మనకి ట్యూస్డే క్లోజింగ్. సో మనకి డేటా లేకుండే కాబట్టి రీటైలర్స్ ఎటువైపు ఉన్నారు అండ్ అట్ ద సేమ్ టైం ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఎటువైపు ఉన్నారు అని డిస్కస్ చేయలేదు. సో మనకి మెయిన్ థింగ్ మనకి జనరల్గా అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ ప్రకారం బేసిక్గా ఏంటి అంటే ఏదైతే డౌ థియరీ ఉందో, సింపుల్ డౌ థియరీ అండ్ ఈఎంఏస్ అండ్ ట్రెండ్ లైన్, ఈ మూడింటిని కంబైన్ చేస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ దీనిపైన ఉంటే రీటెస్ట్ అయినా అవ్వకున్నా అట్లీస్ట్ ఇది మీడియం ప్రాబిలిటీ బుల్లిష్ ట్రేడ్ అని డిస్కస్ చేసుకున్నాం. అండ్ సేమ్ వే ప్రైస్ దీని లెవెల్లో క్లోజ్ అవుతూ ఉంటే ఇది ఒక మీడియం ప్రాబిలిటీ బేరిష్ ట్రేడ్ అని డిస్కస్ చేసుకున్నాం. సో క్విక్గా ఒకసారి చూద్దాం, నేను ఏదైతే ప్లాట్ చేసుకోమని చెప్పా రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్ అనేది. సో అందరూ సో ఈ ట్రెండ్ లైన్ని డ్రా చేసుకోమని ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఈఎంఏస్ ఏవైతే ఉన్నాయో అట్లీస్ట్ మనం జనరల్గా 50, 100 అండ్ 200 ఈఎంఏస్ని కన్సిడర్ చేస్తూ ఉంటాం. బట్ ఇన్ బిట్వీన్ ప్రైస్ ఎప్పుడు క్లోజర్ స్ట్రక్చర్లో మూవ్ అవుతూ ఉంటే 100 ఈఎంఏ అంత పెద్దగా అవసరం ఉండదు. యా, సో క్విక్గా ఈరోజు ప్రైస్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మనం చాలాసార్లు మాట్లాడుకుంటూ ఉంటాం రీటెస్ట్ అయ్యాక, ఈవెన్ ఛానల్స్ గురించి చాలా డిస్కస్ చేసుకుంటూ ఉంటాం అట్లీస్ట్ ఆప్షన్ బయింగ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అని చెప్పేసి. సో వీటిపైనే ఎక్కువ డిపెండ్ అవ్వాల్సి వస్తుంది ఆప్షన్ బయర్స్. సో ఫస్ట్ క్యాండిల్ ఇట్ సెల్ఫ్ మనకి ఏం జరిగింది, అట్లీస్ట్ ఇక్కడ ఎవ్వరు కూడా సెల్లర్స్ లేరు అండ్ బయర్స్ యాక్టివ్ అయ్యారు. ప్రైస్ ఎక్కడ క్లోజ్ అయింది చూడండి, క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 200 EMA అబోవ్ క్లోజ్ అయింది. అండ్ సేమ్ వే మనకి రీటెస్ట్ గురించి మాట్లాడుకుంటాం మల్టిపుల్ టైమ్స్, బట్ రీటెస్ట్ అవ్వదు ఆర్ ఈవెన్ మనం మిస్ అయిపోయినాం అనే ఫీలింగ్లో ఉంటాం. బట్ క్లియర్గా ఆలోచించండి నెక్స్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్ ఏం జరిగింది అనేది. సో క్లియర్గా మళ్ళీ ఈ లెవెల్ని సపోర్ట్ తీసుకొని వెళ్ళింది. సో ఎప్పుడైతే మనకి బ్రేక్అవుట్స్, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్స్ కానీ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్స్ కానీ జరుగుతూ ఉంటాయో అట్లీస్ట్ మనకు ఒక క్లియర్ నెక్స్ట్ చిన్న చిన్న రెసిస్టెన్సెస్ అన్నీ కూడా మనకి పెద్ద అంటే మేజర్గా ఇంపాక్ట్ అవ్వవు. అట్లీస్ట్ ఒక 100-150 పాయింట్స్ మూవ్ ఉంటుందని కూడా ఈ వేలోనే ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఏ ట్రెండ్ లైన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ట్రెండ్ లైన్స్ విత్ ఈఎంఎస్ ప్లస్ డౌ థియరీ 3 ఛానల్ కలిపి వచ్చినాయి కాబట్టి సో అట్లీస్ట్ ఇది ఫేక్ అయ్యే ఛాన్స్ లేదంటే ఫేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, బట్ నెక్స్ట్ క్యాండిల్లో తెలిసిపోతుంది కదా. సో ఇదే అనమాట మనకి క్లారిటీ వచ్చేదన్నమాట. సో ఇట్లా మల్టిపుల్ థింగ్స్ని కంబైన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో దీనికి ఉండే హై వాల్యూ ఉంటుంది. సో ఒకసారి క్విక్గా మీకు కంప్లీట్గా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా. సో ఆప్షన్ బయింగ్ ఆపర్చునిటీ చూడండి. సో ఏదైతే లెవెల్ ఉందో ఈ లెవెల్లో క్లియర్గా సో స్కాల్పర్స్కి అట్లీస్ట్ లెవెల్స్ ఓవర్ నాయిస్లో స్కాల్పర్స్కి ఈ లెవెల్లోనే ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటే ఇన్కేస్ సస్టైన్ అవుతే మళ్ళీ ఛాన్సెస్ ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. సేమ్ వే ఇక్కడ కూడా క్లియర్గా చూసినా కూడా ప్రైస్ ఏడిఆర్ ఎంతకి వెళ్తుంది మనకి, సో ఆ రేషియోస్లోనే మనం ట్రేడ్ చేయాల్సి ఉంటే తప్పిస్తే ఎవ్రీడే మనకి ఏడిఆర్ రాదు కదా అనుకోవద్దు. సో ఇంటెన్సిటీ ఉన్న డేస్ అలా కనిపిస్తూ ఉంటుంది. ప్రైస్ చూడండి కంప్లీట్గా సైడ్ వే స్ట్రక్చర్, కొంత స్లిప్పేజ్ అండ్ సేమ్ వే ప్రైస్ అనేది కంప్లీట్గా మళ్ళీ ఎక్కడికి వచ్చి క్లోజ్ అయింది. సో మళ్ళీ మనకి 200 EMA 50 EMA బిట్వీన్లోనే క్లోజ్ అయింది. అండ్ ఏడిఆర్ని చూడండి ఎప్పుడు కూడా 1.5% వెళ్ళినా కూడా ఈవెన్ 1% లోపలికి మళ్ళీ వచ్చి క్లోజ్ అవుతూ ఉంటుంది బికాజ్ సస్టైన్ అవ్వలేదన్నమాట. అండ్ ఇదేదైతే ఉంటుందో ఇది ఎంతూజియాజంతో బేసిక్గా స్లిప్పేజ్ అనేది ఉంటా ఉంటుంది. ఇక్కడ చూడండి క్లియర్ ఎవరు కూడా అంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేదు సో మిడ్ ఆఫ్ ద ర్యాలీలో. అండ్ సేమ్ వే మనకు ఒకసారి 11-11:30 అయిపోయిందంటే కూడా ఎక్కువగా పార్టిసిపేషన్ ఉండదు. సో వీటిని కూడా ఎక్కువ కన్సిడర్ చేస్తూ ఉండండి సో దట్ మీకు కూడా ఒక క్లియర్ ఐడియా వస్తుంది ఏ టైంలో ఆప్షన్ బయింగ్ చేయాలి, ఎలాంటి ట్రెండ్ లైన్స్ బ్రేక్అవుట్ అయినప్పుడు, ఎలాంటి ట్రెండ్ లైన్స్ బ్రేక్ డౌన్ అయినప్పుడు అనేది మీకు క్లియర్ ఇంటెన్షన్ అంటే ఇన్స్టిట్యూషనల్ ఇంటెన్షన్స్ కూడా క్లియర్గా అర్థమవుతూ ఉంటాయి. ఎందుకు ప్రైస్ మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చింది, ఎందుకు సస్టైన్ అవ్వలేకపోయింది అనుకుంటే క్లియర్గా చూడండి ఎక్కడైతే రీటైలర్స్ ట్రాప్ అవ్వాలో ఆర్ ఈవెన్ ఈఎంఐస్ని ప్లాట్ చేసి చూపిస్తా. డైలీ టైం ఫ్రేమ్లో ప్రైస్ ఎక్కడ క్లోజ్ అయింది, 50 EMA బిలో క్లోజ్ అయింది. ఠీకే, సో ఇలాంటి సినారియోస్ అనమాట. అందుకని నేను చెప్తా ఉంటే అట్లీస్ట్ నెక్స్ట్ క్యాండిల్ వెయిట్ చేయండి ఆర్ చూడండి అనేది. సో ఎవరైతే పొజిషనల్గా వ్యూ ఉంటారో వాళ్ళు వ్యూ బిల్డ్ చేసుకోవాలి అంటే దీని పైన క్లోజ్ అవ్వాలి, నెక్స్ట్ క్యాండిల్ ఫాలో అప్ అన్న రావాలి ఆర్
ఈ లెవెల్ పైన సస్టైన్ అవ్వాలి. సేమ్ వే ఎవరైతే బేరిష్ థింక్ చేస్తూ ఉన్నారో అట్లీస్ట్ దీని కింద క్లోజ్ అవ్వాలి, నెక్స్ట్ ఫాలోఅప్ అన్న రావాలి, ఆర్ దీని కిందనే క్లోజ్ అవుతూ సస్టైన్ అయినా అవ్వాలి. సో ఇలాంటి మూవ్ కోసం ఏంటి అంటే పొజిషనల్గా ఉండేవాళ్ళు సో ఆ 1-2 days ఆపేసి ఇంట్రాడే చేసుకున్నా కూడా దట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. సో ఈ వేస్లో థింక్ చేయండి సో దట్ క్లియర్గా అర్థమవుతుంది. అండ్ 50 MAకి ఉండే ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది, సింపుల్గా ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ బేసిక్గా మెయిన్ చెక్ చేసేది. సో సింపుల్ మూవింగ్ యావరేజ్ అయితే చూడడం. యా, సో ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ రీక్యాప్. అండ్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా ప్రైస్ ఎలాంటి టైంలో ఎక్కువగా ఈవెన్ ఇక్కడ చూసినా కూడా బ్రేక్ డౌన్స్లో ఎలా ఉంటుంది, బ్రేక్అవుట్స్లో ఎలా ఉంటుంది. సో స్వింగ్ ఎంట్రీస్ తీసుకునే వాళ్ళు ఎక్కువగా స్కాల్పర్స్ ఉంటారు. సో ఆర్ ఈవెన్ పొజిషనల్గా ఉంటారు తప్పిస్తే ఆప్షన్ బయింగ్ ప్యూర్ నేకుడు ఆప్షన్ బయింగ్ చేయాలంటే ఎక్కువగా ట్రెండ్ లైన్స్ పైనే డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఈఎంఏ స్ట్రక్చర్స్ ఇప్పటికీ నంబర్ ఆఫ్ టైమ్స్ చూసినాం మనం. ఎవ్రీ మంత్ 4 to 5 times ఇలా ఈఎంఎస్ పైన క్లోజ్ అయ్యి డిసైజివ్ మూవ్స్ అనేది వస్తూ ఉంటాయి. రెగ్యులర్గా ఎవరైతే ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయింటారు బికాజ్ రెగ్యులర్గా ఇలాంటి ప్యాటర్న్ అనేది అర్థమైంది కాబట్టి. ఠీకే, సో ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్. అండ్ రేపటి కోసం ట్రేడర్స్ ఎలా ఉన్నారు అండ్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండింది సో ఒకసారి క్లియర్గా చూద్దాం. సో దట్ వాళ్ళ పొజిషన్స్ని బట్టి మళ్ళీ రేపటికి వ్యూ అనేది మనం అనలైజ్ చేసి పెట్టుకుందాం. సో ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకుంటే క్లయింట్స్ అనే వాళ్ళు పొజిషనల్గా బుల్లిష్ కనబడుతూ ఉన్నారు. బట్ రేపటి కోసం వీళ్ళ పొజిషన్స్ అన్నీ కూడా ఒక మంచి స్ట్రాంగ్ బేరిష్ డౌన్ సైడ్ మూవ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. అండ్ ఎఫ్ఐఎస్ వచ్చేవరకు కంప్లీట్గా వీళ్ళ పొజిషన్స్ అన్నీ కూడా హెడ్జ్ చేసి ఉన్నాయి. రేపటి మార్కెట్లో పెద్దగా ఇంట్రెస్ట్ లేరు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రొప్రైటరీస్ వీళ్ళ పొజిషనల్గా బేరీజ్ కనబెడుతున్నారు. కానీ వాళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్ని అబ్జర్వ్ చేసినప్పుడు, వాళ్ళ స్ట్రాటజీని అబ్జర్వ్ చేసినప్పుడు వీళ్ళు ఒక మంచి బుల్లిష్ మొమెంటం అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. స్ట్రాంగ్ అని చెప్పలేను బట్ ఒక కైండ్ ఆఫ్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ వీళ్ళు ఎప్పుడైతే మనకి ఎఫ్ఐఎస్ ఇలాంటి వేస్లో ఉన్నారో సో ఆ టైంలో ప్రొపరేటరీస్ కూడా స్విచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈవెన్ లైవ్ మార్కెట్లో ఎఫ్ఐఎస్ ప్రొపరేటరీస్తో అలైన్ అయిపోతే మళ్ళీ అప్ సైడ్ బిగ్ మూవ్ ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఎప్పుడైతే జనరల్గా డేటా చూడడం అందరికీ వస్తుంది బట్ ఇంటర్నల్గా వీళ్ళ పొజిషన్స్తో బ్లఫ్ ఎలా చేస్తారు అనే దానిపైన కూడా రీసెర్చ్ చేయండి. సో దట్ మీకు క్లియర్ వ్యూ కానీ క్లియర్ స్ట్రక్చర్స్ కానీ దొరుకుతూ ఉంటాయి మార్కెట్లో. బికాస్ డేటా చూడడం, నంబర్స్ చూడడం ఓపెన్ మార్కెట్లో అందరికీ అర్థమవుతుంది బట్ వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళ స్ట్రాటజీస్ ఎలా ఉన్నాయని వాటిపైన కూడా ఫోకస్ చేయండి. లాంగ్ రన్లో ఇవే మీకు చాలా హెల్ప్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ నుంచి కీ టేక్ అవేస్ ఏంటి అంటే అంటే బేసిక్గా ఓవరాల్ పొజిషన్స్ అన్నీ కనిపిస్తే కూడా ఒక సైడ్ వేస్ కైండ్ ఆఫ్ స్ట్రక్చరే కనిపిస్తూ ఉంది. అట్లీస్ట్ రేపు లైవ్ మార్కెట్లో 15 to 30 minutes అట్లా హోల్డ్ చేసి చూసినా, ఈ రోజులాగా చూసినా కూడా ఒక క్లియర్ ట్రెండ్ అనేది దొరుకుతూ ఉంటుంది. సో మనకి మోస్ట్ ఆఫ్ ద డేస్ ఎప్పుడు కూడా ఫస్ట్ 15 minutesలో వచ్చే రిజల్ట్స్ అనేది పక్కన పెడితే మోస్ట్ ఆఫ్ ద డేస్ ఏం జరుగుతూ ఉంది, సో బ్లఫ్ చేసే సిచ్యువేషన్సే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి సో ఆ టైం ఫ్రేమ్ వెయిట్ చేయడం వల్ల మనకి బెనిఫిటే ఉంటుంది తప్పిస్తే మనం పోగొట్టుకోవడానికి ఏముండదు. ఇన్ కేస్ మనకు దొరికిపోతే ట్రేడ్ దొరకకపోవచ్చు బట్ రీట్రేస్మెంట్లో మళ్ళీ ఎంటర్ అవ్వచ్చు 45 minutes తర్వాత పోస్ట్ లంచ్ అలాగా. ఠీకే, యా, ఒకసారి క్విక్గా రేపటికి ఎలా ప్లాట్ చేసుకున్నాం ఏంటి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో దట్ ఇన్ కేస్ ఎవరికైనా కన్ఫ్యూజింగ్గా ఉంటే లైట్ తీసుకోండి. అదర్వైజ్ మీకు హెల్ప్ అవుతూ ఉంటే అట్లీస్ట్ ఈ కన్విక్షన్ పైన ఒక 100 days అబ్జర్వ్ చేయండి. దాని తర్వాత మీకు ట్రేడ్ పైన క్లారిటీ వస్తే అప్పుడు పార్షియల్ క్వాంటిటీతో మీ రెగ్యులర్ స్ట్రాటజీస్తో పాటు దీన్ని కూడా ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. బట్ ఓవర్ ద పీరియడ్ మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి వీటి వల్ల. బికాజ్ ఎలాంటి మూవ్స్ ఎప్పుడు వస్తాయి అవన్నీ కూడా క్లియర్గా డిస్కస్ చేసుకుంటా ఉన్నాం. ఠీకే, యా, సో రేపటి కోసం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమ్ ఈ రోజులానే రేపటికి కూడా ఏంటి అంటే ప్రైస్ ఒక డైలమాక్ స్టేజ్లో వదిలేసి వెళ్ళింది. సో ఈవెన్ పొజిషన్స్ ఉన్నా కూడా అంత అగ్రెసివ్గా అంటే ప్రొపరేటరీ స్విచ్ అయ్యేలాంటి ఎప్పుడైతే వీళ్ళు ఎఫ్ఐఎస్ పెద్ద ఇంట్రెస్ట్ ఉండరో వీళ్ళ పొజిషన్స్ కనిపిస్తాయి ప్రొపరేటరీస్వి. బట్ అట్ సమ్ పాయింట్ లైవ్ మార్కెట్లో వీళ్ళు కూడా స్విచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆర్ ఈవెన్ ఎఫ్ఐఎస్ స్విచ్ అవ్వకుండా ఉన్నారనుకోండి సో చాలా యూజ్ అవుతుంది వీళ్ళకి ఆ పొజిషన్స్ అనేటివి. సో ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళందరూ కూడా ప్లాన్ ప్రకారమే చేస్తూ ఉంటారు. అండ్ మనకి ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో వీళ్ళకి కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది. సో సేమ్ వే రేపు ప్రైస్ ఈఎంఏస్ ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం ఈ ట్రెండ్ లైన్ కూడా ఈ హారిజెంటల్ జోన్ కూడా ఉంది. ఈ జోన్ పైన ప్రైస్ సస్టైన్ అవుతూ ఒక 5 minutesలో కానీ ఈవెన్ 15 minutesలో కానీ సస్టైన్ అవుతూ పైకి వెళ్తూ ఉంటే రేపటికి కూడా మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్ ఫర్ అస్. టీకే, బికాస్ డేటా అంతా స్విచ్ ఇలాంటి సినారియోస్లో స్విచ్ అవ్వడం కూడా చూసాం కాబట్టి రేపటికి హై ప్రాబబిలిటీ చెప్పట్లేదు. ఈవెన్ దో ప్రొపరేటరీస్
బుల్లిష్ ఉన్నా కూడా ఠీకే. అండ్ సిమిలర్ వే ప్రైస్ ఎప్పుడైతే ఫస్ట్ క్యాండిల్ అట్లీస్ట్ ఒక మంచి వాట్ వి కాల్ ఎటు లేని డైలమా స్టేట్లో ఇచ్చినా కూడా ఆ క్యాండిల్ బ్రేక్ డౌన్ అయ్యేటప్పుడు కానీ ఆర్ ఈవెన్ ఈ లెవెల్ కంటే డౌన్ సైడ్ ఉండి కన్ఫర్మేషన్ ఇచ్చి కిందికి వస్తూ ఉంటే ఇది మీడియం ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ ఫర్ అస్. అండ్ ఇక్కడ కన్సిడర్ చేయాల్సిన ఐటమ్స్ ఏంటి, ఒకటి హారిజంటల్ జోన్ ఉంది మనకి, అండ్ అట్ ద సేమ్ టైం ఈఎంఏస్ కూడా ఉన్నాయి. సో ఇంకొక అడిషనల్ కన్విక్షన్ ఏంటి, డౌ థియరీ కావాలి, అండ్ అట్ ద సేమ్ టైం డౌ థియరీ కూడా డౌన్ సైడ్ అలైనట్టు కనిపిస్తుంది, ఆర్ ఈవెన్ ఇక్కడ తీసుకుంటే సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తున్నట్టు ఉంటుంది. సో సిమిలర్ వే అనమాట. అండ్ ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే ఇంకా డౌన్ ట్రెండ్ కోసం వయలేట్ అవ్వలేదు కాబట్టి సో రేపు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. సో డౌ థియరీ వయలేషన్ కోసం కూడా చూడాల్సి ఉంటుంది. అండ్ సేమ్ వే ట్రెండ్ లైన్స్ ఏదైతే ఉందో, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒకసారి ట్రెండ్ లైన్ని కూడా డ్రా చేసి చూపిస్తా, సో దట్ మీకు యూజ్ అవుతూ ఉంటుంది. ఆర్ ఈవెన్ ఛానల్ని కూడా ప్లాట్ చేసుకొని చూడండి. సో ఇదే ఛానల్ని అట్లీస్ట్ రిప్లికేట్ చేసుకొని పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఈ ఫేక్ బ్రేక్ డౌన్ మూవ్ని వదిలేసేయండి, సో దట్ మీకు తెలుస్తూ ఉంటుంది ఆప్షన్ బయింగ్ ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయకూడదు అనేది. రెగ్యులర్గా చెప్తా ఉంటే పీపుల్కి బోర్ వస్తూ ఉంటుంది కాబట్టి సమ్టైమ్స్ స్కిప్ చేస్తూ ఉన్నా. సో అట్లీస్ట్ మీకు క్లియర్గా తెలిసిపోతుంది ఆప్షన్ బయింగ్ ఎక్కడ చేయాలి, ఆర్ ఆప్షన్ సెల్లింగ్ అనేది అట్లీస్ట్ మనకి స్వింగ్ ట్రేడింగ్లో చేయొచ్చు అనమాట. సో ఇది ఇట్లాంటి ట్రెండ్ లైన్ డ్రా చేసి పెట్టుకోండి. అండ్ ఈఎంఎస్ పైన క్లోజ్ అవుతూ ఉంటే ఇంకొకటి ఏంటి, ఇప్పుడు ఛానల్ డ్రా చేసుకుంది అలా ఉంది కదా, సో ఇక్కడ కూడా క్లియర్గా తెలిసిపోతూ ఉంది మనకి ప్రైస్ అనేది ఎలాంటి మూవ్స్ ఇవ్వచ్చు. సో ఇస్తే అట్లీస్ట్ దీనిపైన ప్లాట్ అయి పైకి వెళ్తూ ఉంటే ఆప్షన్ బయింగ్ సినారియోస్ చూడండి ఎలా వర్క్ అవుతాయి అనేది. సో రేపు కొంత అట్లీస్ట్ మనకి వాట్ వి కాల్ లైవ్ మార్కెట్లో డిపెండెన్సీ ఉంది ఈ రోజులానే. సో మీకు ఈజీగా కన్ఫర్మేషన్స్ అనేవి తెలిసిపోతూ ఉంటాయి. సో ఇక్కడ క్లియర్గా చూసినా కూడా సో ఇట్లాంటి ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకొని పెట్టుకోండి, ఛానల్స్ డ్రా చేసుకొని పెట్టుకోండి. సో దట్ ఇంకొకటి ఏంటి అంటే ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్కి కానీ వాట్ వి కాల్ ఒక డిసిప్లైన్ ఉన్న ట్రేడర్ కానీ ఆ రోజు ట్రేడ్ దొరకకపోయినా, అవైలబిలిటీ లేకున్నా, ఆర్ ఏదైనా ఫీల్ అవ్వరు. బికాజ్ ఎందుకు అంటే మార్కెట్లో మనకంటే ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్కి డబ్బులు కావాలి. సో ఎవ్రీడే ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓన్లీ థింగ్ ఈజ్ మన సెటప్కి అలైన్ అయ్యిందా లేదా అట్లా డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఏ సెటప్ అయినా కూడా కొన్ని డేస్ వర్క్ అవ్వవు, బికాజ్ మార్కెట్లో వోలటాలిటీ ఉంటుంది. అలాంటి డేస్ మీరు ఐడెంటిఫై చేసుకొని పెట్టుకోండి మీ సెటప్లో. సో ఏంటి అంటే ఎవరైనా సరే బ్యాక్ టెస్ట్ చేయలేరు, ఏదో ఒక ఛానల్ కానీ ఏదో ఒక వీడియో కానీ ఒక 1 వీక్ ఫాలో అవుతారు, అందులో ప్రాఫిట్స్ రావట్లేవు అనుకుంటే వదిలేస్తారు, ఆర్ ఈవెన్ అర్థం కాకుండా కూడా వదిలేస్తారు. సింపుల్గా అర్థమైంది అంటే అది వర్క్ అవ్వదు, మార్కెట్లో అందరికీ తెలుసు. ఏదైతే టిపికల్ టఫ్ ఉంటుందో దాన్ని నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఆ విన్నింగ్ పర్సెంటేజ్ని క్యాలిక్యులేట్ చేసుకొని చూడండి, సో దట్ మీకు కూడా క్లియర్గా ఐడెంటిఫై చేసుకోవచ్చు. అండ్ ఒకసారి సో స్టాక్ ఆప్షన్స్ అండ్ ఆ రిలేటెడ్ థింగ్స్ అన్నీ కూడా రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈవెన్ ఇండికేటర్ కూడా. సో సిమిలర్ వే ఈరోజు ఫుల్లీ ఆక్యుపైడ్ ఉండే ఫంక్షన్, ఫ్యామిలీ ఫంక్షన్ అటెండ్ అవ్వాల్సి ఉండే. సో ఇండికేటర్ గ్రూప్లో కూడా అప్డేట్ చేయలేదు, బట్ ఇక్కడ క్లియర్గా బ్రేక్అవుట్ అండ్ ఈ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి సో అట్లీస్ట్ సిగ్నల్ని అర్థం చేసుకోవడం ఈజీ ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇది కూడా అప్డేట్ చేస్తా. అండ్ ఎస్టర్డేది కూడా ఇండికేటర్ అప్డేట్ చేయలేదు, ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. సో రేపు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సో ఎప్పుడు కూడా హై కన్విక్షన్తో ఉండండి. బ్రేక్డౌన్స్ మీరు చిన్న క్యాపిటల్తో చేసేవాళ్ళు అట్లీస్ట్ బ్రేక్అవుట్స్లోనే ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. సైడ్ వేస్ మార్కెట్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఎక్కడైతే బ్రేక్అవుట్ అయిందో ఆ లెవెల్ నుంచి ఈ లెవెల్ వరకు చేసినా కూడా ఎనఫ్. అండ్ సేమ్ వే ఇక్కడ బ్రేక్ డౌన్ అయినప్పుడు సిమిలర్ వే. ఠీకే, దట్స్ ఆల్ ఫర్ నౌ. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.